ఇక రాజు ఇందు గదిలోకి వెళ్ళి అద్దె మొగుడు కథ గురించి చర్చించుకుంటూ ఉంటారు. నువ్వు నాకు డబ్బులిస్తే వచ్చిన అద్దె మొగుడివి. నేను చెప్పినట్లుగా వినాలి. లేదంటే మనం రోజుకి 10,000 అని మాట్లాడుకున్నాం కదా! ఆ డబ్బుల్లో కటింగ్ చేస్తాను. ఆల్రెడీ నువ్వు ఇందాక అందరి ముందు చేసిన ఓవర్ యాక్షన్‌కి 2,000 కట్ చేశాను. ఇక మీదట ఏదైనా నేను చెప్పినట్లే చేయాలి. కానీ అంతకు మించి చేయడానికి వీల్లేదు. అలా చేస్తే ఇలా డబ్బులు కట్ చేస్తూనే ఉంటాను. అయినా ఇది నా ఇల్లు. నువ్వు కిడ్నాప్ చేసిన ఇల్లు కాదు అని ఇందు చాలా పొగరుగా రాజుతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక రాజు అలా వేలకు వేలు కట్ చేస్తే ఎలాగే తల్లి ప్లీజ్ ఇక మీదట ఓవర్ యాక్షన్ చేయను. నువ్వు చెప్పినట్లే వింటాను అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు రాజు. బతిమలాడుతూ ఉంటాడు. ఇక రాజు దారిలోకి వచ్చేసరికి ఇందు కూల్ అవుతుంది. మరోవైపు రాజు ఇందుల పెళ్లి అయిపోయినందుకు రేఖ భూషణ్ రగిలిపోతుంటే భ్రమరాంబ మాత్రం సంబరపడిపోతూ ఉంటుంది. భర్త శేషు ముందు సంబరంగా భ్రమరాంబ హమ్మయ్య నేను పడక్కర్లేకుండా నేను ఇబ్బంది పడకుండా ఇందు మదన్ల పెళ్లి ఆగిపోయింది. నా కోసమే అన్నట్లుగా రాజుగాడు ఇందు మొగుడు అయ్యి ఈ ఇంటికి వచ్చేశాడు. నాకు చాలా ఆనందంగా ఉంది శేషు అంటుంది భ్రమరాంబ. ఏది ఏమైనా ఆస్తి కోసం ఆ రేఖ మరో ప్లాన్ చేసి ఉంటుందిలే అంటాడు శేషు. అవును. ఆ ఇందు రాజుల పెళ్లి చెల్లకుండా చేస్తుందేమో. అలా చేస్తుంటే నేను ఏదో ఒకలా అడ్డుపడతాను శేషు. మన అమ్మాయికి రేఖ కొడుకు మదన్తో పెళ్లి జరిగితేనే ఆస్తి ఎంతో కొంత మనకు దక్కుతుంది అని అంటుంది భ్రమరాంబ. ఇక మరోవైపు రాజు ఒంటరిగా ఉండటంతో ఐశ్వర్య అడ్డుకుంటుంది. ఏంటి ఈ నాటకాలు? డబ్బు కోసం కిడ్నాప్ చేసిన వాడివి ఇప్పుడు ఆ ఇందుతో పెళ్లి ప్రేమ ఏంటి అని నిలదీస్తుంది ఐశ్వర్య. దాంతో కూల్గా కూల్గా రాజు చూడు నేను నీకు డబ్బులు ఇవ్వాలి. కానీ నా దగ్గర లేవు. ఖచ్చితంగా ఇస్తాను. కానీ టైం పడుతుంది. అలా కాదని ఇలా ఏదో ఒకలా నన్ను ఇబ్బంది పెట్టాలని నిలదీయాలని చూస్తే ఈ పంచాయతీని మీ రేఖ ఆంటీ దగ్గర పెడతాను. ఇందుని కిడ్నాప్ చేయించింది నువ్వే అన్న నిజం చెప్తాను అని ఐశ్వర్యను బెదిరించి ఆమె నోరు మూయిస్తాడు రాజు. మరోవైపు రేఖ భూషణ్ భ్రమరాంబ గదిలో ఉండగా ఇందు వెళ్ళి నటిస్తూ భయపడుతున్నట్లుగా వణికిపోతూ రేఖ ఆంటీ ఏ రోజైనా మీకు వ్యతిరేకంగా నేను ఒక్క పని అయినా చేశానా? లేదు కదా! కానీ ఆ రాజు వల్ల పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పండి. నన్ను ఏం చేయమన్నా అది చేస్తాను అని అంటుంది ఇందు. అయితే విడాకులు ఇవ్వు అంటుంది రేఖ. ఇక ఇందు భయపడుతున్నట్లుగా నటిస్తూ మీరెలా చెప్తే అలా చేస్తాను ఆంటీ. ఖచ్చితంగా విడాకులు ఇస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇందు. ఇక ఇందు వెళ్ళగానే రేఖతో భూషణ్ అయ్యో రేఖ ఇప్పుడు విడాకులంటే ఏడాది గడవాలి కదా! నువ్వు ఈలోపు ఆ ఇందు రాజుల బంధాన్ని అంగీకరించి ఇంట్లోనే ఉంచుకోవాలి కదా అంటూ ఉంటాడు భూషణ్. దాంతో రేఖ లేదు ఇందు ఎలాగో నా మాట వింటాను. నా మాట జవదాటను అంటుంది కదా! మనకు కావాల్సింది వీలునామా ప్రకారం ఇందుకు పెళ్లి కావడమే. ఆ పెళ్లి అయిపోయింది కాబట్టి ఆస్తి రాయించేసుకుందాం. ముందు వెళ్ళి ఒకసారి లాయర్‌తో మాట్లాడాలి. పద భూషణ్ అని భర్తని తీసుకొని వెళ్ళిపోతుంది రేఖ. ఇక మరోవైపు చలపతి, లక్ష్మిలు రాజు ఇంకా ఇంటికి రాకపోవడంతో అల్లాడిపోతూ ఉంటారు. లక్కీకి కాల్ చేసి ఆరా తీస్తారు. వాడు వస్తే కాల్ చేయమనరా అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. ఇక రేపటి ఎపిసోడ్‌లో అపర్ణదేవి ఆటోలో చలపతి, లక్ష్మిల ఇంటికి వెళ్తుంది. నేను దుగ్గిరాల వారి ఇంటి నుంచి వచ్చాను. మీ అబ్బాయి రాజు అచ్చం మా అబ్బాయి రాజులానే ఉన్నాడు. నిజం చెప్పండి. రాజు మీ కన్న కొడుకు కాదు కదా అని సూటిగా నిలదీస్తుంది అపర్ణ. అలా అడిగే సమయంలో అపర్ణదేవి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మరి చలపతి, లక్ష్మిలు నిజం చెప్తారా? లేదంటే శృతి హెచ్చరికలు గుర్తొచ్చి ఆగిపోతారా అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.